రాజకీయాల్లో రాజంపేట టీడీపీ ముఖ చిత్రం గందరగోళంగా ఉంది. అయితే వైసీపీలో కూడా దాదాపుగా అదే పరిస్థితి. ఈ నియోజకవర్గ రాజకీయాలను ఎన్నో మలుపులు తిప్పేస్తున్నారు కొందరు నాయకులు. నాయకత్వంపై టీడీపీలో బహిరంగ వివాదం నడుస్తుంటే వైసీపీలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యే లోకేష్ ని కలిసిన తర్వాత పెద్ద ఎత్తున ఇన్నర్ వార్ నడుస్తోందట. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట నేతలు. ఇలా రాజంపేటలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై అక్కడి రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండవు, కానీ కుల రాజకీయాలు ఎక్కువే. నేతల మధ్య ఊహించని విధంగా అంతర్గత ఒప్పందాలు జరిగిపోతుంటాయి. వైరి వర్గాలు కొట్టుకోవు, కానీ పార్టీల అధినేతలను తలలు పట్టుకునేలా చేస్తాయి. ఇది రాజంపేట నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం. ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో రాజకీయం ఒకలా నడిస్తే రాజంపేటలో రాజకీయం మరోలా నడుస్తుందట. తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జి బాధ్యతలను తలెత్తుకునేందుకు సాగిన రాజకీయ క్రీనీడలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ నుంచి నిష్క్రమించి వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2 రోజులకే మేడా మల్లికార్జున్ రెడ్డి లోకేష్ను కలిశాడని సమాచారం. అప్పటినుంచి టీడీపీలో బలిజలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని కొందరు ప్రచారానికి తెరలేపారు. ఈ సామాజిక వర్గానికి చెందిన మరికొందరు కూడా తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. ఈ కోవలో కోడూరుకు చెందిన మాజీ రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల రాజంపేటలో జరిగిన బలిజ సామాజిక వర్గ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందట. ఇదిలా ఉంటే ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీలో ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా అంటే రెడ్లను కాదని భవిష్యత్తులో తమను గుర్తించి ప్రాధాన్యత ఇస్తారా అన్న సందేహాలను కూడా ఈ సామాజిక వర్గం నేతలు లేవనెత్తారట. మరికొందరు టీడీపీ వైసీపీని కాదని ప్రత్యామ్నాయంగా జనసేన లేదా బీజేపీలోకి వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా సాగిందట. తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చి ప్రయోజనాలు కాపాడే పార్టీలకే మద్దతుగా నిలవాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారట. తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలోని నేతలు కూడా తమ వర్గ ప్రాధాన్యత కోసం పావులు కదుపుతున్నారట. ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా వైసీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తోంది. టీడీపీలో కూడా తమ ప్రాధాన్యత పెంచుకునే ప్రయత్నంలో కొందరు ఆ సామాజిక వర్గ నేతలు ఉన్నారట. రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డికి వరుసకు సోదరుడైన మేడా విజయశేఖర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కాకపోతే గతంలో టీడీపీ తరపున గెలిచి తర్వాత వైసీపీలో చేరిన మేడా మల్లికార్జున్ రెడ్డికి 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తెరచాటుకు వెళ్లిపోయారు. మేడా మల్లికార్జున్ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన రాకకు ఆయన సొంత తమ్ముడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అడ్డంకిగా మారారట. తమ్ముడితో సహా మొత్తం టీడీపీలోకి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని ఇటీవల తనను కలిసిన మల్లికార్జున్ రెడ్డికి లోకేష్ చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇదే చెప్పినట్లు ప్రచారంలో ఉంది. కాకపోతే వైఎస్ కుటుంబాన్ని రాజ్యసభ పదవిని వదులుకునే పరిస్థితిలో మేడా రఘునాథరెడ్డి లేకపోవడంతో మల్లికార్జున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారిందట. ఈ నేపథ్యంలో మల్లికార్జున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోందట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సామాజిక సమీకరణలు, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను, సమన్వయకర్తలను నియమించారట. ప్రస్తుతం రాజంపేట తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉన్న జగన్మోహన్ రాజు పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా తనని నియమించాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న క్షత్రియులు టీడీపీకి మద్దతుగా ఉన్నారని, ఇప్పటివరకు వారికి ఏ ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి ఈసారి ఇన్ఛార్జి పదవిని ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారట. త్వరలో తమ బలాన్ని చాటి చెప్పేందుకు రాజంపేటలో క్షత్రియ మహాసభను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక్కడ జగన్మోహన్ రాజుకు క్షత్రియ సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా మద్దతుగా నిలుస్తోందట. దీంతో పాటు చాలా వరకు బీసీ వర్గాలు జగన్మోహన్ రాజు నాయకత్వాన్ని బలపరుస్తూ అధిష్టానానికి సందేశాలు పంపించారట. కోడూరు నుంచి రాజంపేట ఇన్ఛార్జిగా వచ్చి 2019లో పోటీ చేసి ఓడిపోయిన బత్యాల చెంగల్ నాయుడు 2024 ఎన్నికల్లో తిరిగి కోడూరుకు వెళ్లి అక్కడ జనసేన అభ్యర్థిని గెలిపించాలని టీడీపీ అధినేత సూచించారు. ఆ తర్వాత ఆయనకు రాజంపేటలో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత అప్పగించలేదు. దీంతో బత్యాల చెంగల్ రాయలు కూడా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది.
ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చెంగల్ నాయుడు అంత తొందరగా నిర్ణయం తీసుకోరని ఆయన అనుచరులు చెప్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే విక్రమ్ రెడ్డి అనే మరో సంపన్నుడి పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉందట. స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఇదే పరిస్థితి అధికార పార్టీలో కొనసాగుతుందా? అంతకన్నా ముందే అసంతృప్తులను దారికి తెచ్చుకుని సామాజిక వర్గాల అసమానతలను తొలగించి బలమైన నాయకుడిని బరిలోకి దించుతుందా అన్న ప్రశ్నలకు కాలం సమాధానం చెప్పాల్సిందే. ఇన్ఛార్జి కావాలని కోరుకుంటున్న నాయకులు భవిష్యత్తులో లోకేష్కు మంచి నమ్మకమైన సహచరులుగా కొనసాగాలి. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల కోసం, ఎన్నికల కోసం ఖర్చు చేయగలిగిన వ్యక్తిత్వం ఉండాలి. ప్రస్తుతం కొంత ఇబ్బందులు ఎదురైనా రాబోయే 4 ఏళ్లలో పార్టీ మరింత బలం పెంచుకునేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందట. రాజంపేట పార్లమెంటు పరిధిలో లోపాయికారి ఒప్పందాలు, కోవర్టు రాజకీయాలు, కుల బలంతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేవారి పట్ల బాబు మార్క్ యాక్షన్ కూల్గా అమలవుతున్నట్లుంది.